తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి 2031లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ శక్తిగా తలపడాలని భావిస్తున్న అన్నామలై అసెంబ్లీలో అడుగుపెట్టే విషయమై తనకు స్పష్టమైన ఆలోచన ఉన్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది క్యాడర్ను ముందుగా నిర్మించుకుంటారని, ఆ తర్వాతే ఎన్నికల బరిలో పోటీపై నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికపై అన్నామలై ఆలోచనలపై క్లారిటీ వచ్చిందంటున్నారు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టి రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న అన్నామలై ఇప్పట్లో ఎన్నికల్లో తలబడే ఆలోచన లేనట్లు స్పష్టమైందంటున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత వి ద లీడర్స్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల పొల్లాచిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో సుమారు 25,000 మంది వరకు యువత తరలివచ్చారు. దీంతో తమిళనాడులో అన్నామలై నాయకత్వంపైన యువత ఆసక్తి పెంచుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గత ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా కొత్తగా ఆవిర్భవించిన టీవీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో యువకుడైన అన్నామలైకి కూడా నమ్మకం పెరిగిందంటున్నారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్లు చెప్తున్నారు. అయితే తమిళనాట బీజేపీపై సహజంగా ఉన్న వ్యతిరేకత వల్ల ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవరోధాలున్నాయని గ్రహించారని, అదే సమయంలో రాష్ట్రంలో ఏదో ఒక పార్టీపై పొత్తు పెట్టుకోవాలనే బీజేపీ పెద్దల ఆలోచనలు నచ్చగా అన్నామలై బయటకి వచ్చారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత క్లీన్ ఇమేజ్ కారణంగా టీవీకే అధినేత విజయ్ సునాయాసంగా గెలవగలిగారని అన్నామలై భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీని పెట్టిన సీఎం విజయ్ వ్యూహాత్మకంగా పావులు కదిపి అధికారాన్ని కైవసం చేసుకున్నారని చెప్తున్నారు. విజయ్ పార్టీ ప్రకటించిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినా పోటీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అన్నామలై సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. విజయ్ గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఆయన బలమేంటో తెలిసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యర్థులు అప్రమత్తమయ్యేవారని, దానివల్ల గట్టి పోటీ ఏర్పడదని వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు విజయ్ బలగంపై ప్రత్యర్థులకు అంచనాలు లేకపోవడం వల్లే టీవీకే రికార్డు క్రియేట్ చేసిందని అన్నామలై భావిస్తున్నారు. ఇప్పుడు తాను కూడా తొందరపడి ఎన్నికలకు వెళ్లి తన బలహీనతలపై ప్రత్యర్థులకు సమాచారం ఇవ్వడం అనవసరంగా అన్నామలై లెక్కలేసుకుంటున్నారని అంటున్నారు. తిరుచి ఈస్ట్లో తాను ఒక్కరిని గెలిచినా పెద్దగా ఉపయోగం లేనందున ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడమే మంచిదని ఆలోచనకు అన్నామలై వచ్చారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.